హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా నారా లోకేష్కి ఏపీసీఐడి బిగ్ షాక్ అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ దాంతో అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా లోకేష్ను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వండి అంటుంది ఏపీసీఐడి. నారా లోకేష్ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీసీఐడి విజయవాడలోనే ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో తనకు అందజేసిన 41A నోటీసుని షరతులను లోకేష్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ పేరుతో విచారణ అధికారులను బ్లాక్మెయిల్ చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నాడని పిటిషన్లో పేర్కొన్నారు. రెడ్ బుక్ పేరుతో అధికారులను జైలుకు పంపుతానని లోకేష్ బెదిరిస్తున్నాడు. ఇది చాలా అభ్యంతరకరం, కేసు పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అయితే రెడ్ బుక్ వాంగ్మూలాలను సీరియస్గా తీసుకోవాలని కోర్టును అభ్యర్థిస్తున్నాం అని సిబిఐ పేర్కొంది. ఐఆర్ఆర్ కేసులో గతంలోనే లోకేష్కు 41A కింద సిబిఐ నోటీసులు ఇచ్చింది. 41A నోటీసులు నిబంధనల ప్రకారం వాటిని అందుకున్న వ్యక్తి దర్యాప్తును ప్రభావితం చేసే ఎలాంటి ప్రకటనలు చేయకూడదు. తన పాదయాత్రలో లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం కనిపించింది. టీడీపీ క్యాడర్ను, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టి రాజకీయ నాయకులు, అధికారుల పేర్లు రాస్తున్నారని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే వారిపై సీరియస్గా వ్యవహరిస్తామని ఆయన చెబుతున్నారని ఏపీసీఐడి ఆరోపిస్తుంది. చూశారు కంటే మొత్తం మీదుగా నారా లోకేష్ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీసీఐడి విజయవాడలోని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనకు అందజేసిన 41A నోటీసుని షరతులను లోకేష్ ఉల్లంఘిస్తున్నారని ఏపీసీఐడి అయితే కోరింది. మరి చూడాల్సి ఉంది ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో ఏంటనేది. అయితే దీనికి సంబంధించిన ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్.